ఏది అయినా ఆచి చికెన్ మసాలా. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆకాష్ పురి హనుమాన్ విగ్రహం వద్ద శోభయాత్ర నిర్వహణపై ఆయన సమావేశమయ్యారు. తనకు ఒక లెటర్ వచ్చిందని, శోభయాత్రలో 3 చోట్ల స్పైనర్లు, 2 చోట్ల బాంబులు పెడతామని అందులో రాసి ఉన్నట్లు చెప్పారు. తనను చంపుతామంటున్నారు. ఉగ్రవాదుల బెదిరింపులకు భయపడేది లేదు. శోభయాత్రను అత్యంత ఘనంగా నిర్వహించి తీరుతామని రాజాసింగ్ స్పష్టం చేశారు. అటు పోలీసులపై కూడా రాజాసింగ్ కామెంట్స్ చేశారు. రాజాసింగ్ పోతే ప్రశాంతంగా ఉంటది, ఈ గోల ఉందనుకుంటున్నారని ఆరోపించారు. రాజాసింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఒక్క నెల నుంచి మంచి పాటలు తయారు చేయాలి, మంచి మ్యూజిక్ లో మన చేయాలి, మన దేశభక్తి పాటలు తయారు, దాంట్లోనే నేను ఫుల్ బిజీ ఉన్నా. ఒక లెటర్ వచ్చింది ఆ ఇంటికి, దానికి ఓపెన్ చేసిన, మంచి మాట రాసిండు బాగా. ఇప్పుడు ఒక 3 స్నాపర్ వస్తున్నారంట. 3 స్నాపర్ ని 3 ప్లేసెస్ లో అడ్జస్ట్ చేసిందంట ఆయన. ఆ స్నాపర్ వాళ్ళు మన పైన దాడి చేస్తారంట. ఇంకా 2 ప్లేసెస్ లో ఆయన బాంబు కూడా పెడతారంట. చూద్దాం పెడతారా లేదా, చూద్దాం కదా. ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఆ లెటర్ చూపెడితే కూడా సార్ ఇట్లాంటి వస్తూనే ఉంటది, ఏం కాదు వాళ్ళంటారు. అది కూడా మనకు తెలుసు. వాళ్ళకి యాక్షన్ తీసుకోనికి వాళ్ళకి లేదు. ఎందుకంటే రాజాసింగ్ ఎప్పుడు పోతే మేము ఫ్రీ అవుతామని ఆలోచనలో పోలీసు వాళ్ళు ఉంటారు. ఓకే, వాళ్ళు అట్లాంటి రెడీ ఉంటే మనం కూడా రెడీ ఉన్నాం, నో టెన్షన్. కానీ ఇంకా ముందు మనం ఏమి చెయ్యొచ్చు, ఇంకా బాగా ఏమి చెయ్యొచ్చు. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆకాష్ పురి హనుమాన్ విగ్రహం వద్ద శోభయాత్ర నిర్వహణపై ఆయన సమావేశమయ్యారు. తనకు ఒక లెటర్ వచ్చిందని, శోభయాత్రలో 3 చోట్ల స్నైపర్లు, 2 చోట్ల బాంబులు పెడతామని అందులో రాసి ఉందన్నారు. తనను చంపుతామంటున్నారు. ఉగ్రవాదుల బెదిరింపులకు భయపడేది లేదు. శోభయాత్రను అత్యంత ఘనంగా నిర్వహించి తీరుతామని రాజాసింగ్ స్పష్టం చేశారు. అటు పోలీసులపై కూడా రాజాసింగ్ కామెంట్స్ చేశారు. రాజాసింగ్ పోతే ప్రశాంతంగా ఉంటది, ఈ గోల ఉండదనుకుంటున్నారని ఆరోపించారు. రాజాసింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ నెల 26వ తేదీన హనుమాన్ శ్రీరాముడి శోభయాత్ర హైదరాబాద్ లో ఘనంగా తలపెట్టి ప్రతి ఏడాది ఈ రకంగానే ఈ యాత్రను ముందుకు తీసుకెళ్తా ఉంటారు. ఇదే హనుమాన్ ఆకాష్పురి విగ్రహం వద్ద ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని, ఆ సమావేశంలో ఈ శ్రీరాముడి శోభయాత్ర సందర్భంగా తనకు వచ్చినటువంటి ఒక లేఖ పైన స్పష్టంగా తనకు ఈ యాత్ర సందర్భంగా 2 చోట్ల స్నైపర్లను ఏర్పాటు చేశాము, 2 చోట్ల బాంబులు పెడతామని అందులో రాసి ఉండి తన బెదిరింపులకు పాల్పడతా ఉన్నారంటూ కూడా రాజాసింగ్ విషయాన్ని ఈ సమావేశంలో ప్రస్తావించడం జరిగింది. ప్రతి శోభయాత్ర సందర్భంగా ఏదో రకంగా తనను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. ఈ శోభయాత్రని అడ్డుకోవాలని, ఈ శోభయాత్ర జరగకుండా అల్లందు క్రియేట్ చేసేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉంటారని, రొటీన్ గా వచ్చేటువంటి బెదిరింపుల్లో భాగంగానే మళ్ళీ తనకు ఒక బెదిరింపు లేఖ వచ్చిందని, ఆ బెదిరింపు లేఖలో ఈసారి శోభయాత్ర సందర్భంగా 2 చోట్ల స్నైపర్లు ఏర్పాటు చేశాము, 3 చోట్ల బాంబులను అమర్చాము, ఈ ర్యాలీ నిలపకపోతే తప్పనిసరిగా వీటి ద్వారా మీ అంతం చూస్తామంటూ కూడా బెదిరింపులకు పాల్పడ్డారంటూ ఈ రకమైనటువంటి మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే పోలీసులకు కూడా ఆ సమాచారాన్ని అందజేశారు. పోలీసులు దీనిపైన వెరిఫై చేస్తా ఉన్నారు. రాజాసింగ్ వచ్చినటువంటి బెదిరింపు కాల్స్ పైన, తనకు వచ్చినటువంటి లేఖ పైన ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు రాశారు, ఏ ఉద్దేశంతో రాశారు. ప్రతిసారి ఈ శోభయాత్ర సందర్భంగానే ఈ లేఖలు, బెదిరించడము, ఫోన్ కాల్స్, ఈ రకమైనటువంటి బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రాజాసింగ్ ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎన్ని తమను వేధింపసాగినా, ఎన్నిసార్లను తను ఈ ర్యాలీ నిలిపేయాలని తనకు థ్రెటనింగ్ చేసినా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నిలిపివేయమని, ఈ ర్యాలీని ఈ రకంగానే ముందుకు సాగిస్తామని
ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరు బెదిరించినా ర్యాలీని మాత్రం నిలుపబోనట్టు మాత్రం స్పష్టం చేస్తూ ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. పోలీసుల విషయంలో కూడా కొంత ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. టాస్క్ ఫోర్స్ పేరుతో రామభక్తుల పైన లాఠీ చార్జ్ చేస్తా ఉన్నారు, అనేక చోట్ల ఈ దాడులకు పాల్పడతా ఉన్నారు. ఈసారి పోలీసులు తమకు రక్షణగా అవసరం లేదు అంటూ మాత్రం క్లియర్ గా ఈ విషయాన్ని రాజా సింగ్ తను నిర్వహించినటువంటి సమావేశాల్లో ఒక బయట కూడా అఫీషియల్ గా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతా ఉంది. తను లేకపోతే హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటుంది అంటూ కూడా తను ఉద్దేశించి మాట్లాడినటువంటి వీడియోలు ఇప్పుడు తీవ్ర వైరల్ గా మారుతా ఉన్నాయి. మరి కొన్ని రోజుల్లో హైదరాబాద్ లో ఘనంగా జరగబోయేటువంటి శ్రీరాముడి శోభయాత్ర సందర్భంగా పోలీసులు ఇప్పటికే మాస్టర్ ప్లాన్ వేసుకొని రూట్ డైవర్షన్స్ చేసుకొని ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఫేస్ చేయకుండా అన్ని రకాల బందోబస్తుని ఏర్పాటు చేసి ఈ ర్యాలీని ప్రతి ఏడాది ముందుకు సాగిస్తా ఉంటారు. ఈసారి కొత్తగా రాజా సింగ్ కి ఒక బెదిరింపు లేఖ వచ్చి 2 చోట్ల స్నైపర్ గన్స్ ని ఏర్పాటు చేశాము, 3 చోట్ల బాంబులను అమర్చామంటూ వచ్చినటువంటి లేఖపై కూడా తను అఫీషియల్ గా ఫిర్యాదు చేయడంతో పోలీసులు దీనిపై వెరిఫై చేస్తా ఉన్నారు. సందీప్, అయితే రవితేజ, ఇప్పుడు ఈ లెటర్ ఏదైతే చర్చకి తెరలేపిన ఈ లెటర్ అంశానికి సంబంధించి ఆ లెటర్ లో ఏముంది పర్టికులర్ గా, ఆ లెటర్ ఎవరు పంపించారన్న దానిపైన ఎమ్మెల్యే రాజా సింగ్ ఎవరిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారా? గతంలో నుంచి పాకిస్తాన్ నుంచి కొంతమంది, ఇరాక్ దేశాల నుంచి కొంతమంది, కజకిస్తాన్ నుంచి కొంతమంది అన్నోన్ కాల్స్ ద్వారా గానీ ఈ ఆకతాయిల పేరుతో లేఖలు పంపడం గానీ రిజిస్టర్డ్ పోస్ట్ లో ఇది రాజా సింగ్ కి సర్వసాధారణమైంది. ఒకవేళ తనను చంపాలనుకున్నా, తనకు ఏవైనా బాంబు అమర్చాలనుకున్నా, తను ఈ దేశం కోసం ఏడికైనా పోరాడతాను, ఏ రకమైనటువంటి సాహసానికైనా తను సిద్ధంగా ఉన్నాను, తను చనిపోవడానికి కూడా వెనకాడేటువంటి వ్యక్తిని కాదు అంటూ కూడా పలు సందర్భాల్లో తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ హిందువుల్లో బలమైనటువంటి వాక్యాలుగా భావించారు. అప్పుడు రాజా సింగ్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ని బట్టి హిందువులంతా కూడా ఐక్యంగా అయ్యి రాజా సింగ్ జోలికి వచ్చినా, అతని ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అనుమానితులు తిరిగినా అతన్ని పిలిపించినటువంటి వెంటనే వందలాది మందిగా అక్కడికి గ్యాదర్ అయ్యి గతంలో 2-3 అదుపులోకి అనుమానితులను తీసుకొని పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. అయినప్పటికీ వరుసగా ఈ వేధింపులు, బెదిరింపులు, కాల్స్ గానీ లేఖలు గానీ వరుసగా ఇవి రెగ్యులర్ గా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఈ శోభయాత్ర సందర్భంగా మాత్రం స్నైపర్ గన్స్ ని ఏర్పాటు చేశాము, బాంబులను అమర్చామంటూ వచ్చినటువంటి లేఖపైన పోలీసులకు ఆ విషయాన్ని కంప్లైంట్ రూపంలో రాష్ట్ర పోలీసులకు అందజేయడం జరిగింది. దీనిపైన పోలీసులు వెరిఫై కూడా చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ యాత్ర సందర్భంగా అనేక మంది టార్గెట్ చేసి సిటీలో ఉన్నటువంటి పీస్ఫుల్ వాతావరణాన్ని డిస్టర్బ్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అప్పటికే పోలీసులు ఈ ఏరియానంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకొని ఇతర మతాలకు చెందినటువంటి ప్రార్థనా మందిరాల దగ్గర కూడా గట్టి బందోబస్తుని ఏర్పాటు చేసి సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ప్రాంతాల్లో సెంట్రల్ ఫోర్స్ ని ఉపయోగించి ఎక్కువగా ఏ ప్రాంతంలో ఈ అల్లరి ముఖాలు, రౌడీ షీటర్లు ఉంటారో ఆ ప్రాంతాల్లో కూడా అదనపు భద్రత ఏర్పాటు చేసి ర్యాలీకి ఆటంకం జరగకుండా, ఎవరు కూడా హంగామా చేయకుండా సఫిషియెంట్ బందోబస్తుతోనే ర్యాలీ ముందుకు వెళ్తా ఉంటుంది. ఈసారి వచ్చినటువంటి లేఖపై కూడా పోలీసులు ఇంకా అదనంగా రాజా సింగ్ ర్యాలీకి భద్రత ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.